ఇదే విమలమ్మ ఇల్లు. వదినా, ఇదేంటి వదినా పూజను పట్టుకొచ్చింది? సంబంధాలు కలుపుకోవాలనా, ఉన్నవి తెగ్గొట్టుకోవాలనా? ఇంత మతిలేని పని చేస్తుందేంటి? పూజానాథ్, అరుణ పూజానాథ్ని తీసుకొచ్చిందా? మనం ఇక్కడ వాళ్ళని ఏం చెయ్యొద్దు అనుకుంటే వాళ్ళు పూజానాథ్తో కలిసి మనల్ని ముంచడానికి వచ్చినట్టున్నారు. ఇతనెవరు? ఏంటా పరుగు? పడ్డావంటే పళ్ళు ఊడిపోతాయి. వదినొచ్చింది. ఓహో, అదా సంతోషం. అక్కడిదాకా వచ్చింది, ఇక్కడికి కూడా వస్తుందిగా. ఆగు మరి. హాయ్ మామ్స్. జాన్, డేవిడ్, హాయ్ డేవిడ్, జాన్. మీట్ మై ఫియాన్స్ అర్జున్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్. ఇక్కడికి మీ లాయర్ ఎందుకు వచ్చింది? చిల్ మామా, ఇది టోటలీ ఫ్యామిలీ మ్యాటర్. లాయర్ వస్తే ఫ్యామిలీ ఫంక్షన్ ఎలా అయిందిరా? తనేమైనా మా బంధువా? ఇక్కడ నిలబడి చర్చలెందుకు? లోపలికి వెళ్దాం జాన్, అంతా చెప్తాను. రండి. రా అరుణ, కూర్చో. మీ మరదల్ని పట్టలేకపోతున్నాం. హలో విమలమ్మ గారు. ఇదేంటి, ఈ అమ్మాయి ఎక్కడికెందుకు వచ్చింది? బయట మొత్తం నన్ను చూసి షాక్ అవుతుంది. బయట వాళ్ళు, ఇక్కడ మీరు. ఎందుకొచ్చింది అని ఒకటే ఆతృత పడుతున్నారు. చెప్తాను, అందరూ కూర్చోండి. యా, కూర్చోండి. అమ్మమ్మ, మామలు, ఇదంతా మీరు కూర్చొని వింటేనే మంచిది. ప్లీజ్ కూర్చోండి. నేను చెప్పనా, మీరు చెప్తారా? నువ్వే మాట్లాడు పూజ. ఓకే. విమలమ్మ గారు, మీ భర్తకి మొదటి భార్యతో
అరుణగారే కాక ఇంకో కొడుకున్నాడు, రాబర్ట్. ఉండేవాడు. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. 20 ఏళ్ల ముందు నాన్న హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వచ్చాడు. నువ్వు చూడనివ్వలేదు పిన్ని, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? 20 ఏళ్ల ముందు వెళ్ళిపోయిన వాడు ఇంతవరకు రాలేదు. తన ప్రస్తావన ఇప్పుడెందుకు తీసుకొస్తున్నారు? ముఖ్యంగా ఈ అమ్మాయి ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతుంది? ఏంటరుణ ఇదంతా? ఒకవేళ రాబర్ట్ కనిపించాడా ఏంటి? ఎలా కనిపిస్తాడు? చంపేశారుగా. ఏంట్రా వాగుతున్నావు? ఎవరు చంపారు? అరే, నువ్వు అట్లా రియాక్ట్ అవుతావు ఏంటి మామా? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ఆపరా! త్వరగా పాయింట్కి రండారనా. అటు ఇటు మాటలు పారేసుకోవడం మొత్తం. అతి కష్టం మీద మన మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. దాన్ని అలా ఉండని. విషయం చెప్పు. తనొద్దు, నువ్వు చెప్పు. మీరే చెప్పండి పిన్ని. పిన్నా? పిన్ని అని పిలిచిందా? వరసలు కలుపుకునేంత దాకా వచ్చిందా వీళ్ళ వ్యవహారం? చెప్పుమా, చూడు అంతా ఎలా ఎదురు చూస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది వాళ్ళకి. చెప్పేసి. అది పిన్ని, అన్నయ్య ఆ రోజు కలిసినప్పుడు 1 minute. అమ్మమ్మ, నీకు బీపీ ప్రాబ్లం ఉంది కదా? సడన్ గా ఏదైనా న్యూస్ వింటే హార్ట్ అటాక్ లాంటిది ఏం రాదు కదా? అరే, సిన్సియర్ గా అంటున్నాను మామలు. సడన్ షాక్ తో మీ అమ్మ అనుకో. కష్టం కదా. ఇంతకైనా మంచిది ఒక అంబులెన్స్ పిలిపించి రెడీగా ఉంచుకోండి. ఆగు డేవిడ్. అలెక్స్, మాట్లాడకుండా కూర్చో. నువ్వు అసలు నోరు విప్పకు. కూర్చో, కూర్చో డేవిడ్. పోనీలే అరుణ, వాడు నా మంచి కోరేగా మాట్లాడుతున్నాడు. కోప్పడకు. ఒరేయ్ పిల్లకాకి, ఈ విమలమ్మ అంత తేలిగ్గా మట్టిలో కలుస్తుందనుకున్నావా? ఇంతదాకా ఎంతో మందిని సాగనంపింది. ఇక ముందు పంపుతుంది. నువ్వు నా గురించి ఆలోచించుకు. నిశ్చింతగా ఉండు. నువ్వు చెప్పరుడా, నా గుండె ఆగిపోయేంత పెద్ద విషయం ఏమిటో? ఆ రోజు అన్నయ్య హాస్పిటల్లో కలిసినప్పుడు తనకు పెళ్ళయిందని చెప్పాడు. వదిన ఫోటో కూడా చూపించాడు. ఒక కొడుకున్నాడని కూడా చెప్పాడు. కొడుకా? రాబర్ట్కి కొడుకున్నాడా?